హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇలా చిన్ని సొరకాయలతో చట్నీ ట్రై చేశారా? ఇలా రౌండ్గా ఉన్న చిన్ని సొరకాయలతో చట్నీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సొరకాయ పైన చెక్కంతా తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి కొన్ని వాటర్ పోసి మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ తర్వాత సొరకాయ ముక్కలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయిన తర్వాత చిటపటమని సౌండ్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 7-8 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చట్నీలోకి తాలింపును ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, 2 ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, పప్పులను వేసుకొని రుచికి తగినంత ఉప్పు, 5-6 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికించుకున్న సొరకాయ ముక్కలు సగం వేసుకొని సొరకాయ ముక్కలు ఉడికించుకున్న వాటర్ కూడా పోసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చట్నీ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపులో వేసుకోవాలి. అలాగే మిగిలిన సగం సొరకాయ ముక్కలు కూడా వేసి మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఈ పోపంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ సొరకాయ చట్నీ రెడీ. ఈ సొరకాయ చట్నీ రైస్, చపాతీ, ఇడ్లీ, దోశకి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.